మీ అందరికి వందనాలు. బైబిల్లో ఒక మాట ఉన్నది, మనం చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. ఏలయనగా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవటం అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెలువడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిత్యముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ దేవుడు మనము ఉగ్రతకు పాత్రలమై ఉండగా శత్రువులమై ఉండగా మనల్ని ప్రేమించాడు. ఈ యొక్క శత్రువు ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరో ప్రేమించరు. చూడండి, ఈ కాలంలో నివాసం చేసే మనుషులను ఒకసారి ఆలోచన చేయండి. ఏ మనిషి అయినా శత్రువుని ప్రేమిస్తాడా? కొంచెం చిన్న డబ్బులు కాడే గొడవలు, తన్నుకోటాలు, చంపుకోటాలు జరుగుతున్నాయి కదా. చూడండి, ఎవరు ఒకళ్ళనొకరు క్షమించుకోవటం లేదు, ఒకళ్ళు మరి సమాధాన పడటం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో సమాధాన స్థితిని కలగజేయటానికి వచ్చాడు. శత్రువులు అయి ఉండగా ఆయనకు శత్రువులు, వాస్తవానికి అసలు శత్రువుని ఎవరు ప్రేమించరు ఈ లోకంలో, కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమించాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీతిమంతుల కొరకు సహితం ఒకడు చనిపోవటం అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెలువడిపరుచుతున్నాడు. ఎట్లయినా మనం ఇంకనూ పాపులమై ఉండగా కదా ప్రియులారా, ఇంకనూ పాపులమై ఉండగా ఇక్కడ మరి దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనల్ని క్షమిస్తున్నాడు. కాబట్టి భూమి మీద ఉన్న ప్రజలారా, మరి మీరందరూ కూడా ఈ లోకానికి వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభువుని మరి ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ప్రేమను తెలుసుకుని పరలోక సంబంధమైన ఆశీర్వాదం, భూమి మీద ఆశీర్వాదం పొంది మరి మీరు దీవింపబడాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. మరి ఈ మాటలు మనందరి కొరకు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మీ అందరికీ వందనాలు.